స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. సుదం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గురించి ఆ యొక్క విష్ణు యొక్క అవతారంలో శ్రీకృష్ణ అవతారము ఎంతో గొప్పనైనది, అందరికీ సుపరిచితమైనది. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మన యొక్క మురళీకృష్ణ ఆలయంలో అత్యంత వైభవోత్సవంగా నిర్వహించటకు సుందర సత్సంగ వారు నిర్వహించినారు. ఉదయం పంచామృత అభిషేకం, సామూహిక పంచామృత అభిషేకంతో మరియు ఇప్పుడు తీర్థ ప్రసాదీకరణ, సాయంకాలం మళ్ళీ డోలాహరణం ఉయ్యాల సేవ ఉంటుంది. దాని తర్వాత ఉదయం రేపు పల్లకి సేవ మరియు అన్నప్రసాద వితరణ ఉంటుంది. భక్తులకు ఎంతో వైభవోత్సవంగా వారికి ఎలాంటి కష్టాలు కలగకుండా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆలయానికి మరియు మన మురళీకృష్ణ యొక్క దేవతునికి అనుగ్రహం పొందాలని సుందర సత్సంగం ద్వారా తెలియజేస్తున్నాము. జై గిరిజా. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వామి సుందర చైతన్యానందలాయ గురుదేవుల అధ్యక్షతన ఆధ్వర్యంలో మురళీకృష్ణ ఆలయము 24 సంవత్సరం నుండి స్థాపించబడింది. ఆయన అనుగ్రహముతో, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహముతో నిజామాబాద్ పట్టణములో ఆర్మూరులో ఆలయము నిర్వహించుతున్నాము. శ్రీ మురళీకృష్ణ భగవాన్ని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కృష్ణ అష్టమి యొక్క విశేష కార్యక్రమాలు చేయాలని సంకల్పించినాము. విశేష కార్యక్రమాలు పొద్దున 7 గంటల నుండి అభిషేకము, సాయంత్రము అభిషేకము, భజనలు, విష్ణు సహస్రనామ పారాయణము, పురుష సూక్తము అన్ని పారాయణము జరిగినది. తర్వాత 6:30 నుండి సాయంత్రము 8:30 వరకు పూజా కార్యక్రమాలు, 8:30కు ఉయ్యాల సేవ నిజామాబాదు ఎమ్మెల్యే ప్రముఖుల ఆధ్వర్యంలో జరుగును. కావున అందరూ దయచేసి హాజరు కావాలని కోరుతున్నాము. రేపు ఉదయము 9 గంటల నుండి రథోత్సవము ఊరేగింపు జరుగును. అందరూ 1 గంట వరకు భజనలు కార్యక్రమాలు జరుగును. 1 గంటల తర్వాత భోజన కార్యక్రమం ఉన్నది. అందరికీ ఆహ్వానం, భోజనాలు అందరికీ అందించి రావాలని కోరుతున్నాం. స్వామి సుందర చైతన్యానంద స్వాముల వారి యొక్క ఆశీర్వాదంతో ఈ ఆలయం నిర్మించి 24 సంవత్సరాలు అవుతున్నది. విశేష కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ అష్టోత్తర శతనామావళి, మళ్ళీ కృష్ణాష్టమి సందర్భంగా విశేష కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు పొద్దున 7 గంటల నుంచి అభిషేకాలు, భజనలు, హారతులు, ప్రసాద వితరణతో ఈ రోజు పొద్దున సమర్పయం చేసినాము. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అత్యంత వైభవంగా ఈ సేవ ఉంటుంది కాబట్టి ఉయ్యాల సేవ ఉంటుంది. సాయంత్రం అందరు రావాలని మనవి చేస్తున్నాము. రేపు పొద్దున కూడా 9 గంటలకు పల్లకి సేవ, తదుపరి ప్రసాదము, అన్న వితరణ మన యొక్క వనపతి రాముల ఆధ్వర్యంలో ఈ యొక్క సేవ జరుగుతుంది కాబట్టి మీరు అందరూ దయచేసి రావాలని మనవి చేస్తున్నాము. జై గిరిధారి. ఓం నమో భగవతే వాసుదేవాయ.